శివారెడ్డి యువకుడు అభినయాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తూ వేలు లక్షల మందిని ఆనందింపచేస్తున్నారు. మరి ఆయన మాట్లాడమని చెప్పాలో లేక నటించమని చెప్పాలో నాకు తెలియదు. శివారెడ్డి కూడా ఒక 2 నిమిషాలు ఆయన ఇష్టం, మైక్ ముందైతే వస్తారు. పెద్ద వాళ్ళకే 2 నిమిషాలు టైం ఇస్తున్నారు. ఈ లెక్కన నేను చాలా చిన్నోడిని కాబట్టి నాకు అసలు టైమే ఇవ్వద్దు. అయినా సరే ఇచ్చినందుకు మధు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా చాలా ఆనందిస్తున్నాను. మర్చిపోయాను, మీ అందరికి కూడా విచ్చేసి ఈ ఫంక్షన్ చాలా విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఈ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించినందుకు. నేను నాకు తెలిసిన ఏరియాలలో నేను చాలా వరకు ఈ వికలాంగులు అనొద్దు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అని అనాలని చెప్పేసి అంటున్నారు. సరే, ఏదో ఒకటి వీళ్ళకి చాలామందికి నేను హెల్ప్ చేశాను. సో అంటే నేను హెల్ప్ చేసేంత పెద్దోడిని కాదు, అయినా సరే చాలామందికి హెల్ప్ చేశాను. ఆ ఏరియాల నుంచి నన్ను చాలామంది అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. అలా నేను నా వంతు సహాయం నేను చేసుకుంటూ పోతున్నాను. అయితే ఈరోజు ఈ వేదిక మీద నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడైతే ఎవరైతే పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చాలామంది నెంబర్లు నేను ఇప్పుడు తీసుకొని వాళ్ళకి నెలకి 5,000 10,000 ఎటు పోకుండా నా ప్రోగ్రాంలో వాళ్ళకి ప్రోగ్రాం ఇప్పిస్తానని మాత్రం మా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని కాళ్ళు చేతులు బాగుండి మేము ప్రోగ్రాం చేయడానికి ఎంత కష్టపడతాము, మేము ప్రోగ్రాం చేసి డబ్బు సంపాదించడానికి చాలా రాజకీయాలు ఉంటాయి. అటువంటిది వాళ్ళు ఎలా జీవనాధారం ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. బట్ నా వంతు సహాయం మాత్రం ఈరోజు ఇవాటి నుంచి ప్రారంభమవుతుందండి. ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా నెలకి 5,000 10,000 వచ్చేటట్టుగా కంపల్సరీ వాళ్ళందరినీ నా ప్రోగ్రామ్స్ తీసుకెళ్తూ ఉంటాను. అంతేకాకుండా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని చేసినటువంటి తానా సభ్యులందరికీ కూడా, తానా వారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను పిలిచినందుకు దాము గారికి, మిగతా తానా మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, దాము గారి వాయిస్ ఒకసారి వినిపిస్తానండి. ఆయన మామూలుగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు, మాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. హలో శివారెడ్డి గారు, నేను దాము గేదెల. యాక్చువల్లీ 12 o'clock ఫ్లైట్ అంట అండి. ఆర్పి గారు, ఏవిఎస్ గారు బయలుదేరారు. ఓకే వస్తారు కదా. కొమ్మటి జయరామ్ గారు కూడా వచ్చారు, మిగతా వాళ్ళందరూ వచ్చారు. హనుమాన్ గారు వాళ్ళంతా వస్తున్నారు. ఎర్రమనాయుడు గారు కూడా వస్తున్నారు. మీరేం రావద్దు, పెట్టేయండి. ఇంతమంది పేర్లు చెప్పిన తర్వాత నాకు భయం వచ్చి స్టార్ట్ అయింది, నేను ఎందుకు వెళ్ళడం, ఇంతమంది వస్తున్నారు పెద్దవాళ్ళు. సరే, ఏదైతేనే ఉంది, చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు. నాకు తర్వాత ఈ మధు అన్నయ్య మాట్లాడతాడా లేకపోతే అభినయం చేస్తాడా ఏదో అని అన్నారు. కాకపోతే ఒక చిన్న జోక్ మాత్రం చెప్తాను. చాలామంది రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలకి అర్థం తెలియదండి, ఫటాఫట్ మాట్లాడుతూ ఉంటారు. ఒక అతను నన్ను పిలిచాడు, శివారెడ్డి ఇట్రా అన్నాడు. నమస్తే అన్నయ్య. బాగున్నావు తమ్ముడు? బాగున్నా అన్నయ్య. ఏం లేదు, మా వాడు పిచ్చోడ్లాగా రోడ్ల మీద తిరుగుతున్నాను, నీతో తీసుకోపో అంటే. నేను పిచ్చోడ్నా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, టపాటపా మాట్లాడేస్తుంటారు అనమాట. ఇంకోసారి ఇంకొక దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇంట్లో అబ్బాయి పుడితే వాడి పోలికల గురించి వర్ణిస్తున్నాడు తల్లిదండ్రులు కాదండి, అమ్మమ్మ నానమ్మ. అయ్యో మనవడే ఎంత ముద్దొస్తున్నాడో, నా మనవడే ఆ ముక్కు చూడు, అచ్చు తాత ముక్కే. తాత ముక్కేమో ఇంత పొడుగుంది, వాందేమో ఇంతే ఉంది. అప్పుడే ఏమో అర్థమైపోయింది తాత ముక్క అని చెప్పేసి. ఈ లోపు నానమ్మ బయటకు వచ్చేసి, ఏంది వదిన ఏమంటున్నావు, ఆ మూతి చూసినావు, ఆ మూతి అచ్చు మా ఆయన మూతే చూడు అనేసరికి ఈ లోపు తాత బయటకు వచ్చి, అడ్డడ్డ మనవడా ఎంత ముద్దొస్తున్నారా, అన్నీ నా పొలికలే. అస్సలు కష్టపడ్డది ఏం లేదు, ఈడ మొత్తం వీళ్ళ పొలికలే ఉన్నాయంట. సో ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారండి. సరే, వాళ్ళ మాటలకి మనం పట్టించుకోవద్దు. సరే, ఇంత మంచి అవకాశం కల్పించిన తానా వారికి మరొక్కసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ.